कृष्ण कन्हैया कितना प्यारा है, प्यारा है। 16 कला संपूर्ण सबसे न्यारा है, न्यारा है। सतयुग का कृष्ण कन्हैया कितना प्यारा है, प्यारा। ఓం శాంతి. ఈరోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రుక్మిణీ బెహన్ ద్వారా భోగ్ సందేశాన్ని విన్నాము. బ్రహ్మ బాబా, శివ్ బాబా ఇద్దరూ చాలా దూర ప్రయాణం చేసి వచ్చారు. అప్పుడు నేను బాబాను చూసి ఇలా అన్నాను, ఈరోజు వతనంలో బ్రహ్మ బాబా రూపం కృష్ణుడిగా అలంకరించిన రూపం చాలా అందంగా కనిపించింది. అప్పుడు శివ్ బాబా ఇలా అన్నారు, ఈరోజు ప్రత్యేకంగా బ్రహ్మ బాబా యొక్క భవిష్యత్ జ్ఞాపక రూపాన్ని నా భక్తిలోని ఉన్న పిల్లలు ఆలయాల్లోకి వెళ్ళి ఎంతగానో పిలుస్తున్నారు మరియు ప్రేమతో జ్ఞాపకం కూడా చేసుకుంటున్నారు. అందుకే నేను ఈరోజు ఉదయం నుండే ఆలయాలు, తీర్థక్షేత్రాలు దర్శించటానికి వెళ్ళాను. నేను వతనానికి మీకన్నా ముందే వచ్చేసాను, ఎందుకంటే నాకు తెలుసు పిల్లలు భోగ్ తీసుకొస్తారు అని. వతనంలో కూడా ఎన్నో రకాల భోగులు ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, చూడండి పిల్లలు, ఈరోజు భక్తి దృశ్యం అయితే బ్రహ్మబాబాను కృష్ణ రూపంలో ఎంతో ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో అందమైన వంటకాలను తయారు చేశారు. ఇంకోవైపు బాబా ఇంటి నుండి, సెంటర్ల నుండి కూడా బ్రహ్మబాబాపై ఎంతో ప్రేమతో కృష్ణ రూపంలో బాబాకు భోగును అర్పిస్తున్నారు. తర్వాత బాబా ఒక్కసారిగా రాస్ మండలం యొక్క దృశ్యాన్ని చూపించారు. బాబా ఇలా అన్నారు, బచ్చి చూడు, ఈరోజు నా భక్తిలో ఉన్న పిల్లలు ఉపవాసం చేస్తారు, అలాగే రాస్లో కూడా పాల్గొంటారు, మంచి మస్తీగా కూడా ఉంటారు, అలాగే కృష్ణుణ్ణి పొందటానికి రాస్ చేస్తూ మునిగిపోతారు కూడా. ఈరోజు కృష్ణ జన్మాష్టమి కాబట్టి కృష్ణుణ్ణి పొందటానికి ఎంతో శ్రమిస్తారు. అయితే ఈరోజు నా భక్తిలోని పిల్లలు ఎంతో ప్రేమతో, స్నేహంతో, ఉత్సాహంతో ఈ రోజును జరుపుకుంటారు. తర్వాత బాబా ఇలా అన్నారు, బచ్చి మీరైతే ఏం చేస్తారు? నేనన్నాను, బాబా మీకోసమైతే నేను భోగ్ని తీసుకొచ్చాను. బాబా అయితే ఆరంభంలో సందేశీల దృశ్యాన్ని ఎమర్చేశారు. అప్పుడు సందేశీలు బాబాకు వతనానికి భోగ్ తీసుకెళ్లేవారు. ఒకవైపు లౌకిక ప్రపంచం యొక్క రాసును చూపించారు, మరోవైపు బాబా దైవీ కుటుంబం యొక్క రాసును తయారు చేశారు. బాబా ఇలా అన్నారు, మీరు పిల్లలైతే కొత్త ప్రపంచంలో, దేవీ దేవతల లోకంలో, కృష్ణుడి ప్రపంచంలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి పిల్లలు ఈరోజు ప్రత్యేకంగా బాబా తన పిల్లల కోసం వతనంలోనే ఒక రాస్ని తయారు చేశారు. అయితే నేను ఈ దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందించాను. వతన దృశ్యం ఎంతో ఆనందంగా ఉంది. అయితే బాబా కూడా కృష్ణ రూపంలో చాలా అందంగా ఉన్నారు. ఈ దృశ్యాన్ని నేను సాక్షిగా చూశాను. శివ్ బాబా కూడా ఈ దృశ్యాన్ని సాక్షిగా పక్కనే కూర్చుని వీక్షిస్తున్నారు. తర్వాత బాబా ఇలా అన్నారు, మీరు పిల్లలైతే సత్యుగంలో రాస్ చేస్తారు, కానీ సంగం యుగంలో కూడా అదే ఉత్సాహంతో, అదే ఉల్లాసంతో ఎప్పుడు కొనసాగాలి అని. ఈరోజు వతనంలో బాబా అందరినీ ఎమర్చేసి ఒక అత్యంత విశాలమైన రాసుని సిద్ధం చేశారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, సత్యుగపు పిల్లలు ఇక్కడి నుండే సంగం యుగంలో రిహార్సల్ చేస్తూ ఉంటారు, ఇక ముందు భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు. బాబా ముందు ఎంతో అందమైన తాళీలు అలంకరించి ఉంచబడ్డాయి. బాబా ఇలా అన్నారు, ఈరోజు కృష్ణుణ్ణి ప్రత్యేకంగా ఎమర్చేసి వతనంలో బ్రహ్మ బాబాను ఆ రూపంలోనే కూర్చోపెట్టాను. ఈ దృశ్యాన్ని చూడటానికి ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ఒక బహురూపి ఆట కూడా జరుగుతున్నట్లు అనిపించింది. ఒకవైపు శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించారు, ఇంకోవైపు కృష్ణ రూపం కనిపించింది. ఈ రెండు దృశ్యాలను చూస్తూ ఉండిపోయాను.
నేను సాక్షిగా ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. తర్వాత బాబా సూక్ష్మవతనంలో ఆకారి రూపంలో ఫరిస్తా రూపంలో కూర్చుని అందరినీ ఎమర్చేస్తూ ఎంతో ప్రేమతో భోగ్ని స్వీకరించారు. ఆ తర్వాత బాబా ప్రత్యేకంగా ఈరోజు జన్మాష్టమి కృష్ణుడి జన్మదినం సందర్భంగా అందరికీ కొత్త ప్రపంచానికి సంబంధించిన ఎంతో హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను అందచేశారు. ఆ ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు వచ్చేసాను. అచ్చా, ఓం శాంతి.